హలో హాయ్ మేడం గారు, మీకోసం వెయిట్ చేస్తున్నప్పటి నుంచి. ఓకే హాయ్. హాయ్, బాగున్నారా? బాగున్నప్పుడు ఏంటబ్బా అన్ని కాల్స్ అంతగానం? అంటే మిమ్మల్ని ఎందుకో ఒకటే చూడాలనిపిస్తుంది. సో దానికోసం ఒకటే కాల్ చేస్తున్నా. మీరేమో చాలా బిజీ అయిపోతారు. ఎందుకంటే నేను మొన్న షూట్కి వెళ్ళొచ్చా కదా అవుట్డోర్. ఓకే, దాని తర్వాత ఇంకా కంటిన్యూ షూట్స్ అని అదని ఇదని. నేను కూడా మీతో చిన్న షూట్ చేద్దామని పిలుస్తున్నాను. అప్పటి నుంచి కాల్ చేస్తుంటే మీరు దొరకట్లేదు. మీరేమో చాలా ఇదైపోయారు. నువ్వు నేను అడిగాను కదా, లైక్ నువ్వు ఏం షూట్ చేసావు అంటే ఫస్ట్ టైం అంటున్నావు. అవును, అంటే మీతో ఫస్ట్ డే ఒకసారి రొమాంటిక్గా చేయాలని ఉంది. అందుకే నేను కూడా కొద్దిగా దూరం పెట్టాను. అంటే జెన్యున్ ఏమి ఉండదు, మీతో కొంచెం రొమాంటిక్గా చేస్తే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుందని. రొమాంటిక్ చేయడానికి అంత దగ్గరికి ఎందుకు జరుగుతుంది? రొమాంటిక్ చేయడానికి అంత దగ్గరికి ఎందుకు జరుగుతుంది? అంటే మీతో కొంచెం ఇది ఉంది, లాగేస్తుంది మిమ్మల్ని చూస్తుంటేనే. మీరేంటి ఇట్లా ఉన్నారు ఇంత హార్డ్గా? అంటే ఫోటోల కంటే డైరెక్ట్ ఇంకా అసలు. అయ్యో అవునా, ఇప్పుడే వేరే షూట్కి వెళ్ళొస్తున్నా. సో మిమ్మల్ని చూస్తే ఇంకా పంపిస్తానో లేదో డౌటే. ఏం చేస్తావు ఇప్పుడు? అంటే ఎట్లా తీద్దాం? నువ్వు చెప్పు, నువ్వు ఎట్లా అంటే అట్లా తీద్దాం. అంటే ఎట్లా అంటే అట్లనా? అంటే డైరెక్ట్ ఫస్ట్ ఓపెన్ చేయగానే బెడ్రూమ్ సీనే. నాకు కొంచెం నచ్చవు. ఓన్లీ బెడ్రూమ్. వావ్ కదా, మనం ఇదే సీన్ డైరెక్ట్ అక్కడే చేయాలి. సో కొంచెం బెడ్రూమ్ సీనే. అంటే డ్రెస్ ఉండనివ్వండి కొంచెం, ఎందుకంటే భయపడతారు కదా మరి చూసేవాళ్ళు. ఏమైనా ఉండకపోతే మళ్ళీ నాకు కూడా టెన్షన్ అవుతుంది. మేము చూసి షూట్ చేయలేము, మళ్ళీ ఇంకేమేమో ఫీలింగ్స్ వచ్చేస్తుంది. ఆ ఫీలింగ్లా మరి ఇది అయిపోతుంది కదా. సో నాకు ఫస్ట్ వచ్చేసి రొమాంటిక్తోనే స్టార్ట్ చేయాలి. అంటే ఎట్లా చేద్దాం రొమాంటిక్? అంటే మీకు ఎట్లా అంటే మీకు కంఫర్టబుల్గా? మీ ఇష్టం. డైరెక్టర్ లేదా? డైరెక్టర్ అన్ని మనమే, ఇంకా అన్ని బెడ్రూమ్ సీనే. నో డైరెక్టర్. ఓకే, నీకు ఎలా కావాలంటే అలా చేద్దాం. అంటే నీవు ఆల్ అవైలబులా? అంటే ఎట్లా చేసినా నాకు ఓకే. అంతేనా? ఫస్ట్ చెప్పే కదా డ్రెస్ తో డ్రెస్ కాదంటే నువ్వే కదా డ్రెస్. అంటే ఈ డ్రెస్ చాలా బాగుంది, ఒక్కొక్క షేప్. వావ్. ఓకే, ఏంటి ఇవన్నీ డ్రెస్సేనా? వేసుకొచ్చిరా? అంటే అవైలబుల్గా మంచిగా కనిపిస్తుంది. వావ్, బాగుందండి మీ స్టైల్. ఇదే స్టైల్ మెయింటైన్ చేయండి. ఈ స్టైల్ నాకు చాలా బాగుంది. అండ్ ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. వావ్, బాగుంది. పూలు సెట్ అయింది మీకు. నువ్వు కూడా మ్యాచింగ్ చేసుకో అప్పుడు నాకు. మరి మ్యాచింగా అంటే ఇలాంటివి చేసుకోవాలా? సరే, లేదంటే నేనే నీకు మ్యాచింగ్ చేసుకుంటా. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు మీకు కిస్సెస్ ఇట్లాంటి ఇంట్రెస్టా? అంటే షూట్ లో సీన్ డిమాండ్ చేస్తే దాన్ని బట్టి ప్రాబ్లం, పర్లేదు. ఇంకా కంఫర్టబుల్ నాకైతే. సో అలా చెప్తే నేను లిప్స్టిక్ మ్యాట్ అని ఉంటది కదా, అంటే అంటుకుంది, ఇది అంటుకుంటుంది. సో నాకు ఏం పర్లేదు, నేను టెస్ట్ చేస్తే దాని నేను టేస్ట్ చేస్తాను కదా. నాకు నువ్వు నిజం చెప్పు, నువ్వు ఫస్ట్ టైం కాదు కదా షూట్ చేసేది, ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్. అంటే ఎక్స్పీరియన్స్ ఉండే, నార్మల్గా ఉండే అని ఇప్పుడు మీతో చేస్తున్నా. ఇంకా ఆఫ్ కెమెరా. మీతో ఆన్ కెమెరా చేయాలంటే కెమెరా మూసేయాలి ఇంకుట. సో మీతో కొంచెం మీతో చేస్తేనే బాగుంటుంది సీన్ అని చెప్పేసి ఇప్పటి నుంచో మీకు కాంటాక్ట్ అవుతుంటే. అవును, నేనే కొద్దిగా, బికాజ్ నేను చెప్పే కదా నీకు నీ యూట్యూబ్ లింక్ అంటే నువ్వు అన్న కొత్తగా ఈ అబ్బాయి నిజంగా షూటా లేదంటే జస్ట్ టైం పాస్ కి చేస్తున్నాడా? కరెక్ట్ వర్డ్. చూస్తే ఫ్లర్టింగ్ లాగా ఉంటారా అండి అనేసి నేను అందుకే దూరం పెట్టాను. ఇంకా సరే, ఇప్పుడు అనిపించింది సరే చూద్దాం, అసలు ఒక ఛాన్స్ ఇస్తేనే కదా తెలిసేది. బాగుంది మేడం మీ తోటలు కానీ మీరు కానీ. చాలా అంటే అంటున్నారు రేపు షూట్ లో ఇంకేమంటావు నువ్వు నన్ను? ఇట్లా షూట్ లా మాట్లాడుకోవడం ఏమి ఉండవు, అన్ని మొత్తం ఇదే. మాటలే లేవా? మాటలు కూడా ఉండవు, అన్ని రొమాంటిక్. ఓన్లీ పనే. ఆల్మోస్ట్ బెడ్ కూడా ఎరిగిపోవాల్సిందే. అమ్మో, అయితే బయట లొకేషన్ లో పెట్టుకో. మా బెడ్ ఎరిగిపోయింది, బయట పెట్టుకుందామా? బయట పెట్టుకుందాం. అంటే బయట మీ ఇష్టం, మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ. మొత్తం లైట్స్ కూడా ఏమి ఉండవు, ఇప్పుడు లైట్స్ కూడా ఉన్నాయి కానీ ఆల్ టైమ్ అన్ని చీకటి. ఎలాగో కనిపిస్తుంది, వాళ్ళు చూసేస్తారు కళ్ళతోటి. అంటే మనం చేసే ఎక్స్పీరియన్స్ సౌండ్ బట్టి వాళ్ళకు మన ఎక్స్ప్రెషన్ బట్టి వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ ఫిలిమా? ఏది ఆ ఫిలిం కాదు.